మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మొదటి కొరింథీ 13:11. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను. చూడండి, ఇక మీదట మనము పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పుడు మార్గమును అలాగు కుయుక్తులతోనూ గాలి కొట్టుకుని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. మార్పు. నీకు ట్రూత్ ఎప్పుడైతే నువ్వు సత్యం ఉంటుందో నువ్వు కదలవు. నేను ఎవరు కదిలించలేరు. ఎందుకంటే నీకు గ్రహించి ఉంటావు కాబట్టి. అర్థమవుతుందండి? నువ్వు గ్రహించి ఉంటావు కాబట్టి నీ అంతరంగంలో గ్రహింపు వస్తుంది. అంటే సోదరుడే సహోదరి, ఆ గ్రహింపు మనకి ఎప్పుడైతే వస్తుందో మనకు అర్థమైపోతుంది దేవుడు ఏదో చేస్తాడు, ఏదో చేయబోతున్నాడు. ఆయన కదిలికి అర్థం చేసుకుంటావు, ఆయన నడిపింపు అర్థం చేసుకుంటావు, అది నువ్వు క్యాచ్ చేయగలుగుతావు. మనుషుల మాయోపాయం అంటే మోసగించబడము, నష్టపోము. ఎవడంటే చెప్తున్నాము, ఆయన చెప్తే తింటావు, ఈయన చెప్తే తింటాడు, ఇంకోటి చెప్తాడు, ఉండము. కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే నీకు క్లారిటీ ఉంది, నువ్వు గ్రహించావు కాబట్టి నీ క్లారిటీ ఉంటుంది. సోదరుడా సహోదరి, కాబట్టి కన్ఫ్యూజన్ నుండి బయటకు వస్తాం. ఎఫెసీ 4:15 వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అంటే ఎదగాలి, ఆత్మీయ ఎదగాలి. ఎలాగూ? క్రీస్తు వలె ఉండుటకు. కాబట్టి మనం బేసికల్గా స్టార్ట్ అవుతుంది. రాను ఎదిగి యేసు ప్రభువులాగా ఈ భూమి మీద ఆత్మీయంగా పరిపక్వంలోనికి వచ్చేస్తాం. దేవుని స్వరం వినడం, దేవునితో కలిసి నడవడం, అలానే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే అది మన యొక్క గురి అయి ఉండాలి. కాబట్టి మార్పు. ఫిలిప్పీ 3:10-11. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. చూడండి, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయనను ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలం ఎరగాలి. చూడండి, ఇప్పుడు వాటిని వెతకడం కాదు, ఆయనను వెతుకుతావు. 11వ వచనం. ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. చాలండి. ఇక్కడ చూస్తే ఆయనను ఆయన పునరుద్ధాన బలము. సోదరుడ సహోదరి, అపోస్తలుని పౌలు మార్పు లేదా అపోస్తలుని పౌలు గ్రహించిన తర్వాత, ఎదిగిన తర్వాత, గ్రహించిన తర్వాత ఆయన జీవితంలో మార్పు ఏమిటంటే వాటిని వెతకక ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. నేను వాటిని వెతుకుతాను, ఆయనను వెతుకుతాను. సోదరుడ సహోదరి, ఎప్పుడు చూసినా ప్రభా సాయం చేయి, లేచినప్పుడు నుండి అయ్యా సాయం చేయి. దేవుని బిడ్డ, ఒక సత్యం చెప్తున్నాను ఏమిటంటే, నీవు ఆయన్ని వెతుకు. మనము ఆయన్ని వెతికితే మిగతావి పొందుకుంటావు. మిగతా గట్టిగా ప్రార్థన చేయని అవసరం లేదు, గట్టిగా అరవనవసరం లేదు, అయ్యా సాయం చేయి అన్న అవసరం లేదు. ఈ రోజు నుండి మన ప్రార్థన జీవితాన్ని లేదా మనం వెతికే జీవితాన్ని మార్చాలి. వేటిని వెతకడం కాదు, ఆయన్ని వెతుకు ఫస్ట్. ఇంకా ఏం కావాలి? నా ప్రమోషను, ఉద్యోగం, పెళ్ళి, లేదా బిడ్డలు, సంతానము, గర్భఫలము, లేకపోతే ఏదో వ్యాధి, ఇది అంతా పక్కన. ఆయన్ని వెతుకో.